భారతదేశం అనేక సామ్రాజ్యాలు మరియు నాగరికతల పెరుగుదల మరియు పతనాలను చూసింది. ప్రతి ఒక్కటి తమ గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన నిర్మాణాల బాట. అలాంటి నిర్మాణాలలో ముండేశ్వరి ఆలయం అనేది భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి ఆలయం. ఈ ముండేశ్వరి దేవి ఆలయం భారతదేశంలోని పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలోని కౌరా వద్ద ఉంది. ఇది ముండేశ్వరి కొండపై 608 అడుగులు అంటే 185 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది శివుడు మరియు శక్తి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ ఆలయంలో గణేశుడు, సూర్యుడు మరియు విష్ణువు వంటి ఇతర దేవతలు మరియు దేవతల శిల్పాలు ఉంటాయి. ఇప్పటి వరకు పనిచేస్తున్న ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయం ఇదేనని పలువురు అంటున్నారు. ప్రబలంగా ఉన్న సంస్కరణ ప్రకారం ఈ ఆలయం 3-4 BC కాలంలో నారాయణ లేదా విష్ణువు ప్రధాన దేవతగా నిర్మించబడింది. కాలగర్భంలో నారాయణుని విగ్రహం కనుమరుగైంది. క్రీస్తు శకం 348లో ప్రధాన దేవుడైన నారాయణకు అనుబంధ స్థానాన్ని కలిగి ఉండి ఆలయంలో కొత్త దేవత వినీతేశ్వరుని ఏర్పాటు చేశారు. 7వ శతాబ్దంలో శైవ మతం ప్రబలమైన మతంగా మారింది మరియు వినీతేశ్వరుడు ఆలయ ప్రధాన దేవతగా ఉద్భవించాడు. అతనికి ప్రాతినిధ్యం వహించే చతుర్ముఖ లింగం అయిన 4 ముఖాలు కలిగిన లింగం ఆలయంలో ప్రధాన స్థానం పొందింది. అది ఇప్పటికీ ఆలయంలో ఉంది. ఈ కాలం తరువాత చెరోస్ ఒక శక్తివంతమైన ఆదిమ తెగ మరియు కైమూర్ కొండల యొక్క అసలు నివాసులు అధికారాన్ని అధిరోహించారు. చెరోలు శక్తి యొక్క ఆరాధకులు. ముండేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని మహేశ్వర్దిని మరియు దుర్గా అని కూడా పిలుస్తారు. ముండేశ్వరిని ఆలయ ప్రధాన దేవతగా చేశారు. అయినప్పటికీ ముఖలింగం ఇప్పటికీ ఆలయంలో సెంటర్ స్టేజ్ లో ఉంటుంది. కాబట్టి దుర్గా యొక్క చిత్రం ఆలయం యొక్క ఒక గోడ వెంట ఒక గూడులో స్థాపించబడింది. అది కూడా నేటికీ ఉంది. అయితే ముఖలింగం కేంద్ర స్థానంలో ఉన్నప్పటికీ అనుబంధ దేవతగా జీవించి ఉంది. ఈ ప్రదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఏర్పాటు చేసిన సమాచార ఫలకం యొక్క శాసనం ఆలయం 108 AD నాటిదని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలోని గుప్త రాజవంశ పాలనకు క్రీస్తు శకం 320 మరియు ప్రత్యేకంగా క్రీస్తు శకం 105 వరకు బీహార్ రిలీజియన్ ట్రస్ట్ బోర్డ్ అడ్మినిస్ట్రేటర్ ప్రకారం శాకా యుగానికి సంబంధించిన ఇతర సంస్కరణలు ఉన్నాయి. ఇక్కడ ఆచారాలు మరియు పూజలు విరామం లేకుండా నిర్వహించబడుతున్నాయని నమ్ముతారు. అందుకే ముండేశ్వరి భారతదేశంలోని అత్యంత పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం ముఖ్యంగా నవమి, శివరాత్రి పండుగల సమయంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు సందర్శిస్తారు. వేలాది మంది సందర్శించే నవరాత్రి సమయంలో సమీపంలో పెద్ద వార్షిక ఉత్సవం జరుగుతుంది. రాతితో నిర్మించిన ఈ దేవాలయం అష్టభుజి ఆకృతిలో ఉంది. ఇది అరుదైనది. ఇది బీహార్లోని నగారా ఆలయ నిర్మాణ శైలికి సంబంధించిన తొలి నమూనా. 4 వైపులా తలుపులు లేదా కిరీటీలు మరియు మిగిలిన 4 గోడలలో విగ్రహాల స్వీకరణ కోసం చిన్న గూళ్లు ఉన్నాయి. ఆలయ శిఖరం లేదా గోపురం ధ్వంసమైంది. అయితే పునరుద్ధరణ పనుల్లో భాగంగా పైకప్పును నిర్మించారు. లోపలి గోడలలో గూళ్లు మరియు బోల్డ్ మౌల్డింగ్లు ఉన్నాయి. వీటిని వాసే మరియు ఆకుల డిజైన్లతో చెక్కారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకులు, గంగా, యమున మరియు అనేక ఇతర మూర్తులు చెక్కిన చిత్రాలతో ద్వారబంధాలు కనిపిస్తాయి. ఆలయ గర్భగుడిలోని ప్రధాన దేవతలు దేవి ముండేశ్వరి మరియు చతుర్ముఖ శివలింగం. అసాధారణ డిజైన్ యొక్క 2 రాతి పాత్రలు కూడా ఉన్నాయి. గర్భగుడి మధ్యలో శివలింగం ప్రతిష్ఠించబడినప్పటికీ ప్రధాన అధిష్టానం దేవి ముండేశ్వరి ఒక గూడులో ఉంది. ఇది మహిషాసురమర్దిని ఆపాదించబడిన గేదెపై స్వారీ చేస్తున్న చిహ్నాలను పట్టుకుని 10 చేతులతో కనిపిస్తుంది. ఈ ఆలయంలో గణేశుడు, సూర్యుడు మరియు విష్ణువు వంటి ఇతర ప్రసిద్ధి దేవతలు మూర్తులు కూడా ఉన్నాయి. ఈ రాతి నిర్మాణంలో గణనీయమైన భాగం దెబ్బతింది మరియు ఆలయం చుట్టూ అనేక రాతి శకలాలు కనిపించాయి. అయితే ASI అధికార పరిధిలో ఇది కొంతకాలంగా పురావస్తు అధ్యయనానికి సంబంధించిన అంశం. ముండేశ్వరి దేవి ఆలయంలో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే మేకలను బలిగా సమర్పించినప్పటికీ వాటిని చంపరు. ఇది చాలా అసాధారణమైన ఆచారం. ఎందుకంటే ఇతర మత సంప్రదాయాలలో జంతు బలులు తరచుగా బలి ఇచ్చిన జంతువు మరణాన్ని కలిగి ఉంటాయి.
స్థానిక విశ్వాసాల ప్రకారం మేక బలి దేవతను ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆమె ఆశీర్వాదం కోసం సమర్పించే నైవేద్యం. ఆచారం నిర్దిష్ట రోజులలో జరుగుతోంది మరియు బలికి ముందు ఎంచుకున్న మేకను స్నానం చేసి పూలతో అలంకరిస్తారు. ఆలయ గర్భగుడి ముందు మేకను సమర్పించి పూజారి విగ్రహాన్ని తాకినప్పుడు మేకకు బియ్యంతో కప్పబడి ఉంటుంది. మేక అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి చనిపోయినట్లు కనిపిస్తుంది. అయితే కొన్ని క్షణాల తర్వాత పూజారి ఆ ప్రక్రియను పునరావృతం చేస్తాడు మరియు మేక అద్భుతంగా తిరిగి ప్రాణం పోసుకుని లేచి నిలబడి క్షేమంగా వెళ్లిపోతుంది. భారతదేశంలోని మొట్టమొదటి ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన రహస్యంగా మిగిలిపోయింది, ఎందుకంటే ఇది అన్ని శాస్త్రీయ వివరణలను ధిక్కరిస్తుంది మరియు హేతుబద్ధమైన అవగాహన పరిధికి మించినది. నేడు ఈ ఆలయం భారతదేశ ప్రాచీన చరిత్ర మరియు సంప్రదాయానికి సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. ఇది ప్రపంచ నలుమూలల నుండి భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, భారతదేశం యొక్క గొప్ప గుర్తింపు చిహ్నం మరియు దాని శాశ్వత స్ఫూర్తికి నిదర్శనం.